మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ ఎద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామలో కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినం ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో వాటిని ఒకసారి కానీ మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లల కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 14వ వచనంలో మరి ఇక్కడ రాయబడిన మాట మనం చూడగలిగితే, సర్వ సంపదలు దొరుకున్నట్లు నీ శాసనములను మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అంటేనంట. మరి భక్తుడి కంటే ఈ మాటలు దొరికినాయి అంట. ఈ మాటలు దొరికినప్పుడు అంటే దేవుని పిల్లారా, సర్వ సంపదలు దొరికితే అంటే సర్వం అంటే భూమి మీద సర్వం నేను సంపాదించుకుంటే ఎంత సంతోషము ఆనందము నా జీవితంలో నేను కలిగి ఉంటాను దేవా. నీ సర్వ సంపదలు దొరుకున్నట్లు నీ శాసనములను బట్టి, నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను అంటే దేవుని శాసనముల మార్గములు బట్టి సంతోషిస్తున్నాడంట. సర్వ సంపదలు కలిగినంత ఆనందం అతనికి ఉందంట. మరి దేవుని వాక్యం మనం విన్నప్పుడు దేవుని పిల్లరా, సర్వ సంపదలు దొరికినట్టుగా మనం సంతోషపడుతున్నామా? అలా సంతోషపెడితే నిజంగా దేవుడు సర్వ సంపదలు మనకు దయచేయగలిగిన అంత శక్తిమంతుడు. మరి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సర్వ సంపదలు దయచేసి సంతోషం కలుగు చేయాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన ఇదిగో నేను సర్వ సంపదంలో నా తండ్రి దొరికినట్టు నీ మార్గంలో మేము నడుస్తున్నప్పుడు అవి మాకు దొరుకుతాయని చెప్తున్నావు తండ్రి. ఎంతమంది అయితే బాకీలతో ఇబ్బంది పడుతున్నారు, ఆత్మీయ స్థితి లేక బాధలు పడుతున్నారు, సర్వ సంపదలు దొరికినట్టు నీ మాటలు వారికి దొరికి సంతోషించే భాగ్యం గురించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.